కల్మషం లేదు. మధురమైన ప్రేమలో మరణం లేదు. శాశ్వత ప్రేమలో శాపం లేదు. యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు. యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు. అద్భుత ప్రేమలో అరమరిక లేదు. అద్భుత ప్రేమలో అరమరిక లేదు. విలువైన ప్రేమలో వంచన లేదు. కల్వరి ప్రేమలో కల్మషం లేదు. మధురమైన ప్రేమలో మరణం లేదు. శాశ్వత ప్రేమలో శాపం లేదు. వాడిగల నాలుక చేసిన గాయం, శోధన సమయం మిగిల్చిన భారం. వాడిగల నాలుక చేసిన గాయం, శోధన సమయం మిగిల్చిన భారం. అణచివేయబడదు ఆశ్చర్య ప్రేమలో. అణచివేయబడదు ఆశ్చర్య ప్రేమలో. నిలువ నీడ దొరికెను నిజమైన ప్రేమలో. నిలువ నీడ దొరికెను నిజమైన ప్రేమలో. నిలువైన ప్రేమలో వంచన లేదు. కల్వరి ప్రేమలో కల్మషం లేదు. మధురమైన ప్రేమలో మరణం లేదు. శాశ్వత ప్రేమలో శాపం లేదు. నా దోషములను మోసిన ప్రేమ, నాకై సిలువను కోరిన ప్రేమ. నా దోషములను మోసిన ప్రేమ, నాకై సిలువను కోరిన ప్రేమ. పరిశుద్ధ పాత్రగా మార్చిన ప్రేమ. పరిశుద్ధ పాత్రగా మార్చిన ప్రేమ. ఆశీర్వదించిన ఆత్మీయ ప్రేమ. ఆశీర్వదించిన ఆత్మీయ ప్రేమ. విలువైన ప్రేమలో వంచన లేదు. కల్వరి ప్రేమలో కల్మషం లేదు. మధురమైన ప్రేమలో మరణం లేదు. శాశ్వత ప్రేమలో శాపం లేదు. యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు. యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు. అద్భుత ప్రేమలో అరమరిక లేదు. అద్భుత ప్రేమలో అరమరిక లేదు. విలువైన ప్రేమలో వంచన లేదు. కల్వరి ప్రేమలో కల్మషం లేదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ దినం దేవుడు మనకు ఏర్పరిచినటువంటి కీర్తన 121వ అధ్యాయం ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. 121. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును?
యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ సమయమందు దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనం విందాం. పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండం 4వ అధ్యాయం 2వ వచన భాగములో చూస్తే, యెహోవా మోషేను చూచి ఈ విధంగా ఒక ప్రశ్నగా మోషేను అడుగుతూ ఉన్నాడు. నీ చేతిలోనిది ఏమిటి అని అతని అడిగెను అని ఈ నిర్గమకాండం 4:2లో మనం చూస్తూ ఉంటున్నాం. మోషే నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగెను. ఇది ఒక ప్రశ్నగా దేవుడు మోషేకు వేసినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వెంటనే మోషే తన చేతిలో ఉన్నది ఏదైతే ఉన్నదో అది కర్ర అని చెప్పగలిగాడు. గమనించవలసిన విషయం, మోషే చేతిలో ఉన్నటువంటి కర్రను దేవుడు ఉపయోగించి అనేకమైనటువంటి అద్భుతములను మోషే ద్వారా అక్కడ జరిగించినట్లు వాక్య భాగములో మనం చూస్తూ ఉంటున్నాం. మీరు పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడగలిగినట్లయితే మోషే జీవించిన కాలం 120 సంవత్సరాలు. ఈ 120 సంవత్సరముల కాలములో మోషే యొక్క జీవితం 3 విధాలుగా మనకు కనపరచబడుచూ ఉన్నది. 40 సంవత్సరములు ఫరో కుమార్తె కుమారుడుగా తాను జీవించగలిగాడు. రెండవది, 40 సంవత్సరములు అరణ్యములో గొర్రెలను తాను మేపగలిగాడు. ఇక 40 సంవత్సరములు అరణ్యంలో ఇశ్రాయేలీయులకు నాయకుడుగా ఉండి వారిని వాగ్దాన భూమి వరకు కూడా నడిపించగలిగాడు. మోషే యొక్క జీవితం 3 అనుభవాలతో మనకు కనపరచబడుతూ ఉన్నది. అయితే దేవుడు మోషేను ఎన్నిక చేసుకొని మోషేకు దేవుడు ఒక నాయకత్వాన్ని కట్టిపెట్టి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను దేవుడు వాగ్దానము చేసిన కనాను ప్రాంతానికి నడిపించటానికి దేవుడు ఆ రోజున ఈ గొప్ప పనిని మోషేకు దేవుడు అప్పగించగలిగాడు. దేవుడు అప్పగించినప్పుడు ఆ విషయంలో మోషే ముందుకు రావటానికి చాలా భయపడ్డాడు. అయినా మోషేకు దేవుడు ధైర్యాన్ని ఇచ్చి, మోషే, ఐగుప్తిలో ఉన్నటువంటి నా ప్రజలను ఫరో చేతిలో నుండి నీ విడిపించి
వారిని వాగ్దాన భూమికి నువ్వు తీసుకుని వెళ్ళు. దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారముగానే మోషే కొంత మట్టుకు తాను భయపడినప్పటికీ కూడా దేవుడు మోషేకు ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. అది నిర్గమకాండం 7వ అధ్యాయం ప్రారంభ వచనములో చూడగలిగితే మోషేతో, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించగలుగుతాను. ఐగుప్తీ చక్రవర్తి ఫరో చేతిలో దేవుని ప్రజలు ఉంటున్నారు. ఫరో చేతిలో నుండి వారిని విడిపించి బయటికి తీసుకుని రావడం సామాన్యమైన విషయం కాదు. అందుకే అధైర్యపడి భయపడిన మోషేకు దేవుడు చెప్పే మాట, ఐగుప్తి యొక్క చక్రవర్తి అయినటువంటి ఫరో నీవు దేవుడుగా ఉండగలుగుతావు. అంటే అతడు నీకు భయపడువాడుగా, అతడు నీకు లోబడేటువంటి వ్యక్తినిగా నేను చేయగలుగుతా. అందుకే అతనికి నిన్ను దేవునిగా నియమిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ధైర్యంతో కూడినట్టు కొన్ని మాటలు ఎప్పుడు దేవుడు మోషేకు చెప్పడం జరగగలిగాదో, మోషే దేవుని యొక్క సన్నిధానములో దేవుని మాట చొప్పున తాను ఐగుప్తి దాస్యములో ఉన్న వారిని విడిపించటానికి అక్కడ తాను దేవునిపైన ఆధారపడి అక్కడ పనిచేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే, ఇంతగా మోషేను దేవుడు ధైర్యపరిచిన తర్వాత దేవుడు మోషేతో కూడా నీ చేతిలో ఉన్నది ఏమిటి అని అడిగినప్పుడు కర్ర. ఇప్పుడు దేవుడు మోషే చేతిలో ఉన్న కర్రను ఐగుప్తి దేశములో దేవుడు వాడుకొనుచూ ఉంటున్నాడు. బైబిల్లో మీరు చూడండి, మోషే చేతిలో కర్ర ఉంది, దావీదు యొక్క చేతిలో ఒడిసెల రాయి ఉంది, గిద్యోను యొక్క చేతిలో కుండ దీవిటి ఉండగలిగాది, సంసోను యొక్క చేతిలో చూడగలిగితే గాడిద దవడ ఎముక ఉండగలిగాది, ప్రవక్త యొక్క భార్య దగ్గర నూనె కుండ ఉండగలిగాది. ప్రభువు లోకములో ఉన్నప్పుడు ఒక బాలుని యొక్క చేతిలో అక్కడ 5 రొట్టెలు 2 చేపలు ఉండగలిగాయి. ఈ విధంగా పరిశుద్ధ గ్రంథమంతా మనము చూస్తూ రాగలిగినట్లయితే ఎవరెవరి దగ్గర ఏదేదైతే ఉండగలిగాదో దేవుడు వాటిని ఉపయోగించి అద్భుతమైనటువంటి కార్యాలను దేవుడు చేసి తాను దేవుడను అని అనేకులకు తాను రుజువుపరుచుకొని, అప్పటి వరకు దేవుని నమ్మని వారు ఎవరైతే ఉంటున్నారో ఆయన చేసిన అద్భుతమైన కార్యాలను బట్టి ఆయన యందు విశ్వసించటానికి, ఆయన్ని దైవంగా అంగీకరించటానికి ఎంతగానో బలమైనటువంటి కార్యములు దేవుడు చేయగలిగాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అదేవిధంగా ఐగుప్తి యొక్క దేశములో మోషే యొక్క చేతిలో ఉన్నటువంటి కర్ర ద్వారా దేవుడు దరిదాపు ఐగుప్తి దేశములో 10 బాధలను తెప్పించినట్లుగా వాక్యములో చూస్తూ ఉంటున్నాం. మీరు నిర్గమకాండం 7వ అధ్యాయం 20వ వచన భాగములో మీరు చూడగలిగినట్లయితే అక్కడ మోషే చేతిలో ఉన్న కర్ర ద్వారా ఎప్పుడైతే నదిని కొట్టగలిగాడో అదంతా కూడా రక్తమయమైపోయారు. ఐగుప్తిలో ఉన్న ప్రజలు నీరు తాగటానికి అవకాశం అనేది లేకపోయాది. అదే నిర్గమకాండం 8:6లో చూస్తే కర్రను ఎప్పుడైతే ఉపయోగించడము జరగగలిగాదో కర్ర ద్వారా కప్పలు
ఐగుప్తు యొక్క దేశమంతా కూడా నిండుకొని వారి ఇండ్లలోనికి కూడా వెళ్ళగలిగి ఎంతో వారికి బాధను తెప్పించగలిగారు. అదే నిర్గమకాండం 8వ అధ్యాయం 17లో చూస్తే ఐగుప్తి అంతా కూడా దోమలు రాగలిగాయి. అదే నిర్గమకాండం 8:24లో చూడగలిగితే ఐగుప్తి అంతా కూడా ఈగలు రాగలిగాయి. అదే నిర్గమకాండం 9:6లో చూస్తే ఐగుప్తిలో ఉన్న పశువులన్నీ కూడా చనిపోగలిగాయి. అదే నిర్గమకాండం 9:11లో చూస్తే ఐగుప్తిలో ఉన్న ప్రజలకు కురుపులు రాగలిగాయి. గమనించాలి. అదే నిర్గమకాండం 9:23లో చూస్తే ఉరుములు, వడగండ్లు, పిడుగులు ఐగుప్తి దేశమంతా కూడా రాగలిగాయి. అదే నిర్గమకాండం 10వ అధ్యాయం 13లో చూడగలిగినట్లయితే అక్కడ మిడతలు ఐగుప్తి దేశమంతా కూడా నిండుకోగలిగాయి. అదే నిర్గమకాండం 10:21లో చూడగలిగితే ఐగుప్తి అంతా కూడా చీకటిమయమైపోయాది. అదే నిర్గమకాండం 12:29లో చూస్తే ఐగుప్తిలో ఉన్నటువంటి కుటుంబాలలో ఎవరైతే వారికి మొదటి సంతానము కలగగలిగారో ఆ మొదటి సంతానము చనిపోయి అనేక విధాలుగా కుటుంబాల్లో దుఃఖం అనేది రాగలిగారు. ఈ 10 బాధలు కూడా మోషే చేతిలో ఉన్నటువంటి కర్ర ద్వారా జరగగలిగాయి. అందుకే దేవుడు ఒక ప్రశ్నగా, మోషే నీ చేతిలో ఉన్నటువంటి ఏమిటి కర్ర అనగా, మోషే చేతిలో ఉన్న కర్రను దేవుడు ఎప్పుడైతే ఉపయోగించడం అన్నది జరగగలిగాదో ఆ కర్ర ద్వారా ఐగుప్తి యొక్క దేశములో 10 బాధలు వారికి వచ్చినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఈ 10 బాధలు కూడా ఐగుప్తి దేశ ప్రజలనేమి, వారిని పరిపాలించేటువంటి రాజు అయినటువంటి ఫరోనేమి అందరినీ కూడా దుఃఖపరచడం, బాధపరచడం అన్నది జరగగలిగాది. గమనించాలి. ఎందుకు ఐగుప్తి దేశ ప్రజల మధ్యన అంత ఘోరమైన బాధకు వారు లోను కావలసి వచ్చింది అని చూడగలిగితే, దేవుని యొక్క ప్రజలు వారి చేతిలో ఉన్నారు కాబట్టే మోషే కోరుకున్నట్టు లేక దేవుడు కోరుకున్నట్టుగా వారి చేతిలో నుండి ఆ ప్రజలను విడిపించమన్నప్పుడు విడిపించలేని పరిస్థితులు వచ్చినప్పుడు అక్కడ ఆ బాధలు రావడం మనము చూస్తూ ఉంటున్నాం. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా చివరికి ఫరో చేతిలో నుండి వారు బయట రావడం అన్నది జరిగిపోగలిగారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇన్ని బాధలు జరిగినప్పటికీ కూడా ఫరో హృదయం అనేది కఠినమవుతూ కూడా రాగలిగాది. ఎందుకు ఫరో యొక్క హృదయము కఠినమవుతూ రాగలిగాది అన్ని బాధలు వచ్చినప్పటికీ అంటే, ఇజ్రాయేలు యొక్క ప్రజలు ఒక్కొక్కసారి వారు గమనించాలి, దేవునికి లోబడని కారణాన్ని బట్టి కూడా ఒక్కొక్కసారి ఏమవుతూ రాగలిగాది అంటే ఫరో యొక్క హృదయము కూడా కఠినపరచబడుతూ రాగలిగాది. అందుకే అన్ని బాధలు రావలసి వచ్చింది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా గమనించాలి, దేవుని యొక్క ప్రజలమైనటువంటి మనమైనా కాని వ్యక్తులైనా కానీగాక ఎప్పుడైతే దేవునికి లోబడడం అన్నది ఒక వ్యక్తిలో జరగకపోతే, ఒక వ్యక్తి దేవునికి భయపడకపోతే తప్పనిసరిగా ఒక్కొక్కసారి అలాంటి వ్యక్తుల యొక్క అంతరంగ మార్పు కోసం దేవుడు శిక్ష ఇవ్వడం అనేది కూడా జరగగలుగుతుంది. అయితే శిక్షను ఎప్పుడు కానీ ప్రతి వ్యక్తి ప్రేమతో స్వీకరించాలే కానీ ఎక్కడ కానీ దాన్ని తృణీకరించే వ్యక్తులుగా ఉండకూడదు. గమనించవలసిన విషయం, అంగీకరించిన వ్యక్తులు తప్పనిసరిగా దేవుని యొక్క ఆశీర్వాదానికి పాత్రులు కాగలుగుతారు.
గమనించాలి, మోషే యొక్క చేతిలో ఉన్నటువంటి కర్ర ఇక్కడ 10 బాధలను ఎప్పుడైతే తెప్పించడము జరగగలిగాదో ఆ మీదట ఆ ఫరో చేతిలో నుండి ఆ దేవుని ప్రజలు విడిపింపబడి ఐగుప్తి నుండి బయటికి రావడం మనం చూస్తూ ఉన్నాం. ఇంతవరకు మంచిగానే ఉంది. అయితే మనం పరిశుద్ధ గ్రంథం నిర్గమకాండం 14:14లో చూడగలిగితే, ఐగుప్తిని విడిచిపెట్టి వీరు ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు వారికి మధ్యన ఎర్ర సముద్రము అడ్డుగా రాగలిగారు. ఎర్ర సముద్రం ఎప్పుడైతే అడ్డుగా రాగలిగాదో ఇక ఆ సముద్రాన్ని దాటటానికైనా చిటి చివరికి తాము వెనక్కి వెళ్ళటానికి ఏమాత్రము అవకాశము లేకుండా ఫరో యొక్క సైన్యము తరుముతో రావడమైనా ఇది చూడగలిగితే 2 ప్రమాదాలు ముందు ఉంది, వెనుక ఉంది. ఏం చేయాలో అర్థం కాలేనటువంటి పరిస్థితులు. ఆ సందర్భములో ఈ నిర్గమకాండం 14:14లో చూస్తే ఇక్కడ కలవరపడిపోయి భయపడిపోతూ ఉన్నటువంటి ప్రజల మధ్యన మోషే కూడా ఆ రోజున వారిని ధైర్యపరుస్తూ రాగలిగాడు. ప్రజలారా, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరక ఉండుడి అని మోషే ప్రజలతో చెప్పడం మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. గమనించాలి, మోషే చెప్పినటువంటి మాట చాలా ధైర్యంతో కూడిన మాట. ముందు చూస్తే ప్రమాదం, వెనుక చూస్తే ప్రమాదం, 2 వైపులా ప్రమాదాలు ఉంటున్నాయి. ఈ ప్రమాదాలను బట్టి ఎంతగానో వీరు భయపడిపోతూ ఉన్నారు, కలవరపడిపోతూ ఉంటున్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ప్రజలకు దేవుడు మోషే చెప్పిన ఒక మంచి మాట ఏమిటి అంటే, దేవుడు మీ పక్షమున ఉన్నాడు, ఆయనే మీ ముందు వెనుక ఉన్న ప్రమాదాలతో యుద్ధం చేయగలుగుతాడు, మీరు ఊరక ఉండి మీరు చూస్తూ ఉండండి, అంతే. మోషే యొక్క మాట ఎప్పుడు ప్రజలు తీసుకోవడము జరగగలిగాదో గమనించాలి. జరిగిన విషయం ఏమిటి అంటే, ఒక వ్యక్తి తన యొక్క చేతిలో గొడ్డలి పట్టుకొని ఒక కట్టెను చీల్చినప్పుడు గొడ్డలి ద్వారా ఆ కట్టె ఏ విధంగా చీల్చబడి 2 పాయలైపోతుందో ఎర్ర సముద్రము కూడా ఆ విధంగానే 2 పాయలైపోయాది. ఇక మధ్యన ఆరిన భూభాగం, ఇక ఆ భూభాగములో వారు నడుచుకుంటూ కూడా వెళ్ళిపోగలిగారు, బైబిల్లో మనం చూడగలిగితే. అందుకే ఇక్కడ మోషే చేతిలో ఉన్నటువంటి కర్ర అక్కడ ఉపయోగించడం మనము చూస్తూ ఉంటున్నాం. బాగా గమనించాలి, మూలవాక్యం కర్ర, దీన్ని మనం మరిచిపోకూడదు. ఐగుప్తిలో ఉన్నప్పుడు కర్ర ద్వారా 10 బాధలు అక్కడ వచ్చినట్లు చూస్తూ ఉన్నాం. బయట వచ్చిన తర్వాత కూడా మనము చూడగలిగినట్లయితే అదే కర్ర గమనించాలి, అక్కడ ఉపయోగించుటను బట్టి అక్కడ సముద్రం 2 పాయలుగా అయిపోయాది. గమనించాలి, ఆరిన భూమిగా మనకు ఆ స్థలములో కనపరచబడుచున్నది. ఇశ్రాయేలుల యొక్క ప్రజలు చక్కగా వారు నడుచుకుంటూ ముందుకు వారు వెళ్ళిపోయినట్లు వాక్య భాగములో మనం గమనించవలసిన విషయం. అయితే ఇక్కడ మీరు గమనించండి, వెనుక వచ్చినటువంటి ఆ యొక్క ఐగుప్తీయులు అందరూ కూడా సముద్రములో మునిగిపోయారు. తమ ముందు మనము చూడగలిగినట్లయితే ఆరిన భూభాగము కాగలిగాది, అంటే అక్కడ మార్గము ఏర్పరచబడగలిగాది. ఐగుప్తీయులు వారు అక్కడ తరుముకొని వచ్చిన వారు పూర్తిగా నాశనమైపోయారు. గమనించాలి, మోషే యొక్క చేతిలో ఉన్నటువంటి కర్రను సముద్రము దగ్గర ఉపయోగించుటను బట్టి అంత గొప్ప అద్భుతం అక్కడ జరగగలిగాది. ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళారా, కర్ర అనేటువంటిది మానవుని కంటే అంత విలువైనదేమీ కాదు. మనుష్యుడే ఈ సృష్టిలో విలువైనటువంటి దేవుడు, విలువైనటువంటి మనుష్యుడు. అయితే సృష్టి యొక్క ప్రారంభములో మానవుణ్ణి దేవుడు ప్రథమ ఫలముగా చేశాడు అని బైబిల్ చెబుతూ ఉంది.
దీన్ని బట్టి చూస్తే మనిషికి ఎంత విలువ ఉన్నదో మనం ఇక్కడ గమనించాలి. అయితే మోషే యొక్క చేతిలో ఉన్నటువంటి కర్రను దేవుడు అక్కడ ఉపయోగించి అద్భుతములు చేయగలిగాడు అంటే కర్ర కంటే విలువైనటువంటి మనుష్యుని దేవుడు కూడా తన చేతిలో పెట్టుకొని ఆయన మహిమార్థకంగా అనేక మంది ప్రజల దగ్గర మనలను కూడా దేవుడు వాడుకుంటాడు అన్న విషయం మనమెక్కడ కూడా మరిచిపోకూడదు. కర్ర ద్వారానే ఇన్ని అద్భుతములు జరిగించినప్పుడు కర్ర కంటే విలువైనటువంటి దేవుని యొక్క బిడలమైనటువంటి మనము ఆయన చేతిలో ఉంటున్నాము కాబట్టి ఆయన కూడా మనలను బలముగా వాడుకునేటువంటి దేవుడై ఉంటున్నాడు. అందుకే ఎక్కడ కానీ మనం భయపడకూడదు, మనము దిగులు చెందకూడదు. ఇక్కడ మోషే వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. దేవుడు మీ పక్షమున ఉన్నాడు, మీరు ఊరకనే ఉండండి, మీరు చూస్తూ ఉండండి. ఎన్ని ప్రమాదాలు వచ్చినా వాటితో యుద్ధం చేసి మీకు నెమ్మదిని ఇవ్వగలుగుతాడు. దేవుడు చెప్పినట్లుగానే అక్కడ జరిగిపోగలిగారు. ఈ రోజున నీ ముందైన నీ వెనుకైన నీ కుడి ఎడమలైన ఎన్ని ప్రమాదాలు నిన్ను చుట్టుకున్నప్పటికీ కూడా మనం విశ్వాసం ఉంచవలసినది ఏమిటి అంటే దేవుడు మన పక్షమున ఉంటున్నాడు. మన చుట్టుకున్నటువంటి ప్రమాదాల మీద ఆయనే యుద్ధం చేస్తాడు. మన జీవితములో మనల్ని పట్టుకున్న ప్రతి భయాన్ని తొలగించి ఆయనే ధైర్యపరిచేటువంటి అద్భుతమైన కార్యాలు చేయగలుగుతాడని ఒక దృఢమైనటువంటి నమ్మకముతో భవిష్యత్తును మనము నడిపించుకోవాలి. ఇది మనము ఐగుప్తి నుండి బయట వచ్చినటువంటి తర్వాత ఎర్ర సముద్రము దగ్గర దేవుడు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యం. తర్వాత మీరు చూడండి, అదే పరిశుద్ధ గ్రంథం యెహోషువ 17వ అధ్యాయం 9-10లో మనము చూచినప్పుడు అక్కడ మోషే యెహోషువతో మన కొరకు మనుష్యులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము మనము చెయ్యాలి అని ఇక్కడ మనకు వ్రాయబడి ఉంటున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ అమాలేకీయులు కనిపిస్తున్నారు, ఇజ్రాయేలీలు కూడా మనకు కనిపిస్తూ ఉంటున్నారు. ఈ మాట మోషే యెహోషువతో చెప్పి, ఈ మోషే ఏం చేశాడు అంటే ఒక కొండ శిఖరం మీదకి తాను ఎక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళుతూ తన చేతిలో కర్రను పట్టుకొని తాను పైకి వెళ్ళిపోయాడు. యెహోషువను మాత్రము కొండ యొక్క దిగువ భాగమున అమాలేకీయులతో యుద్ధం చేయమన్నాడు. మోషే మాత్రం కర్ర చేత పట్టుకొని కొండ మీదికి తాను వెళ్ళిపోగలిగాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన విషయం, కింద యుద్ధం జరుగుతూ ఉన్నది అమాలేకీయులకు ఇజ్రాయేలీలకు. అయితే మోషే మాత్రము కొండ శిఖరం మీదికి వెళ్ళి అక్కడ కట్టెన చేత పెట్టుకొని దేవుని దగ్గర తాను ప్రార్థన చేయిచూ ఉంటున్నాడు. అయితే దీన్ని బట్టి మనం చూడగలిగితే కొండ శిఖరము పైన మోషేకు కూడా యుద్ధం జరుగుతూ ఉంది. కొండ దిగువ భాగాన యెహోషువకు కూడా అమాలేకీయులతో యుద్ధం జరుగుచూ ఉన్నది. కొండ దిగువన ఇజ్రాయేలులకు అమాలేకీయులకు జరుగుచున్న యుద్ధమును గురించి మనకు బాగా తెలుసు. అయితే కొండ శిఖరం మీదికి కర్ర ఎత్తుకొని వెళ్ళిపోయినటువంటి మోషేకు కూడా అక్కడ యుద్ధం జరుగుచూ ఉంటున్నది. అసలు కొండపైన మోషే ఎవరితో యుద్ధం చేశాడు అని మనం ఆలోచించగలిగితే గాన బైబిల్ గ్రంథములో చూడగలిగినట్లయితే ఆకాశ మండలములో అక్కడ దురాత్మల సమూహం అనేది ఉంది. అక్కడ వాయుమండలాధిపతి అయినటువంటి సాతానుడు ఉంటున్నాడు. వాయుమండలాధిపతి అయిన సాతానుడు వాని పరివారమైనటువంటి దురాత్మల సమూహం అంతా కూడా ఆకాశ మండలములో ఉంటున్నది. అందుకే మోషే కర్ర చేత పట్టుకొని దేవుని యొక్క సన్నిధానములో తన చేతులు పైకెత్తి దేవుని దగ్గర అక్కడ ప్రార్థన చేస్తున్నాడు అంటే గమనించాలి, అక్కడ ఉన్న దురాత్మల సమూహముతో కూడా అతడు అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ యెహోషువ ఇజ్రాయేలులను పెట్టుకొని అమాలేకీయులతో కూడా అక్కడ యుద్ధం చేయడం అన్నది జరుగుచూ ఉంటున్నది.
గమనించాలి. అయితే మోషే ప్రార్థన చేసేంత వరకు కూడా ఇశ్రాయేలీయులు అమాలీకులను ఓడించడం జరుగుతూ ఉన్నది. ఎప్పుడు మోషే చేతులు బరువెక్కి కిందికి దించగలిగాడో ఇక వెంటనే అమాలేకీయులు ఇశ్రాయేలును తరుముతూ వారిని ఓడించుచూ ఉంటున్నారు. ఇది గ్రహించినటువంటి అహరోను హూరు మోషే దగ్గరికి వచ్చి 2 చేతులను పట్టుకొని ఎప్పుడైతే వారు బలపరచగలిగారో ఆ సమయములో తిరిగి మోషే ప్రార్థన చేసిన తర్వాత తిరిగి ఇశ్రాయేలీయులు అమాలీకుల్ని తరిమి వారందరినీ కూడా సంహరించి వారి మీద విజయమును సాధించగలిగారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, గమనించవలసిన విషయం, అపవాది యొక్క పరివారమైనటువంటి దురాత్మల సమూహము కానీ ఈ రోజుల్లో దేవునిని నమ్ముకున్నటువంటి బిడ్డలకు ఒక్కొక్కసారి విజయము రాకుండా అపజయాన్ని కలిగించటానికి ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. అయితే ఆ రోజున ఆ దురాత్మల యొక్క ప్రమేయం అనేటువంటిది ఎక్కడ కానీ పని చేయకుండానట్లు ప్రార్థనతో కూడా ఆ రోజున కొండ శిఖరము మీద మోషే ప్రార్థన చేసిన కారణాన్ని బట్టి గమనించాలి. యెహోషువ కొండ దిగువన చేయుచు ఉన్నటువంటి ఆ యుద్ధములో అపజయాన్ని కలిగించటానికి దురాత్మలు కూడా ఆ రోజున ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ పని చేయడం అన్నది జరగగలిగాది. వాటి యొక్క పనితనం అనేటువంటిది ఎక్కడ కానీ జరగకుండా ఉండునట్లు ఆ కొండ శిఖరము మీద తన చేతులు పైకెత్తి ప్రార్థన చేసి ప్రార్థన ద్వారా వాటి మీద ఎప్పుడు మోషే గెలుపును చూడగలిగాడో వాటి ప్రమేయము యుద్ధం చేయుచున్నటువంటి ఇశ్రాయేలుల మధ్యన జరగకుండా అక్కడ ఇశ్రాయేలీయులే దేవుని యొక్క ప్రమేయముతో అమాలీకులను గెలిచినట్లుగా వాక్య భాగములో మనము చూస్తూ ఉంటున్నాము. మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి సాతానుడు కూడా ఎన్నో విషయాలలో మనకు అపజయాన్ని కలిగించటానికి, ఎన్నో విషయాలు అసమాధానాన్ని కలిగించటానికి, ఎన్నో విషయాలను మన బాధ పెట్టడానికి, కష్టపెట్టడానికి వాని యొక్క ప్రమేయము కూడా మన మధ్యన జరుగుతూ ఉంటుంది. కాబట్టి వానిని మొట్టమొదటగా మనము గెలవాలి అంటే మోషే ఏ విధంగా చేతిలో కర్ర పట్టుకుని చేతులెత్తి దేవుని యొక్క సన్నిధిలో తాను ప్రార్థన చేయడం మనం చూస్తుంటున్నామో, ప్రార్థన ద్వారా వాటిని ఎప్పుడైతే మనము గెలవగలుగుతామో ఈ భూమి మీద వాని ఆటంకం అనేది మనకు లేనప్పుడు ఈ భూమి మీద సకల విధములైనటువంటి మేళ్లతో, దీవెనలతో, ఆశీర్వాదాలతో, సమాధానముతో, నెమ్మదితో ముందుకు సాగిపోవటానికి అవకాశం అనేది ఉండగలుగుతుంది. బైబిల్ ఆ విధంగానే మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇది మనం అర్థం చేసుకోవలసినటువంటి విషయం. అందుకే ఇక్కడ వాక్య భాగములో మనము చూడగలిగినట్లయితే మోషే కొండ శిఖరం మీద కర్రను పట్టుకొని ప్రార్థించగలిగాడు కాబట్టే గమనించాలి కింద వారికి విజయము రాగలిగాది. ఇది మళ్ళీ నేను చెబుతున్నాను, నీ జీవితంలో కూడా అంతే. ఈ ప్రార్థన ఎప్పుడైతే మనలో ఉండగలుగుతుందో మన శత్రువైనటువంటి సాతానుడు వాడు మన మధ్యకు పంపేటువంటి ప్రతి విధమైనటువంటి శోధన, ప్రతి సమస్య నుండి కూడా మనము గెలుపును మనము పొందగలిగి మనము కూడా ఒక విజయవంతమైనటువంటి జీవితాన్ని నడిపించుకోవటానికి అవకాశం అనేది కలుగగలుగుతుంది. కాబట్టి మోషే నీ చేతిలో ఉన్నది ఏమిటి? జవాబుగా మోషే కర్ర. ఆ కర్ర ద్వారా ఐగుప్తి ప్రజలకు 10 బాధలు వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. రెండవది, అదే కర్ర ద్వారా ఎర్ర సముద్రం 2 పాయలైనట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదే కర్ర ద్వారానే ఇక్కడ మనం చూచినప్పుడు గమనించాలి, ఎఫ్రాయిము యొక్క లోయలో ఇశ్రాయేలుల యొక్క ప్రజలు అమాలీకులను ఓడించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అనగా కొండ శిఖరము మీద మోషే కర్రను తన దగ్గర ఉంచుకొని తాను చేసిన ప్రార్థన ద్వారా అంత గొప్ప అద్భుతము జరగగలిగారు. గమనించాలి, కర్రను దేవుడు
ఏ విధంగా ఉపయోగించుకోవడం మనం చూస్తూ ఉంటున్నామో, కర్ర కంటే విలువైనటువంటి మనము కూడా దేవుని చేతిలో ఉన్నవారం కాబట్టి మనలను కూడా దేవుడు ఉపయోగించుకొని అనేకమైనటువంటి ఉపద్రవముల నుండి దేవుడు మనల్ని తప్పించి మనను కాపాడి మనను వాడుకునేటువంటి దేవుడై ఉన్నాడు అన్న విషయం మరిచిపోకూడదు. పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలిగితే మరో యొక్క వాక్యం, అక్కడ ఇదే కర్ర ఏం చేస్తున్నది అంటే నీటిని తెప్పిస్తూ ఉంటున్నది. ఇది నీటిని తెప్పించేటువంటి కర్ర. నిర్గమకాండం 17వ అధ్యాయం 5-6 వచనాల్లో చూడగలిగితే ఇక్కడ మోషేతో కూడా నీవు నదిని కొట్టిన కర్రను తీసుకొని హోరేబులోని బండను కొట్టు, నీళ్లు వస్తాయి. చూడండి, దేవుడు చెప్పినటువంటి మాట. ప్రజలకు ఆ రోజున ఏదైతే తమకు అవసరముగా ఉండగలిగాదో ఆ నీటి విషయములో దేవుడే చెబుతున్నాడు మోషేతో కూడా. ఏమని తెలుసా? నీవు నదిని కొట్టినప్పుడు కర్రను తీసుకుని నదిని ఏ విధంగా కొట్టగలిగితేవో ఐగుప్తిలో, అదే రీతిగా హోరేబులో ఉన్న బండను నీవు కర్రతో కూడా నీవు కొట్టాలి. అప్పుడు దానిలో కూడా నీళ్లు రాగలుగుతాయి. దేవుడు చెప్పిన రీతిగానే మోషే కర్రతో ఏం చేశాడు అంటే బండను కొట్టగలిగాడు. ఎప్పుడైతే కర్రతో బండను కొట్టగలిగాడో బండలో నుండి ఏమొచ్చింది అంటే నీళ్లు సువిస్తారముగా రాగలిగాయి. ఆ రోజున ఆ నీళ్లు ప్రజలు తాగి చాలా ఆనందపడి ఎంతగానో వారందరికీ కూడా తృప్తి కలగగలిగాది. గమనించాలి, ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క బండ ఏది? కర్రతో బండను కొట్టడం చూస్తూ ఉన్నాం, బండలో నుండి నీరు రావడం మనం చూస్తున్నాం. ప్రజలు త్రాగి వారందరూ తృప్తి చెందగలిగారు. అయితే ఇక్కడ కనిపించే ఈ బండ 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచన భాగములో చూస్తే ఆ బండ యేసుక్రీస్తు ప్రభువే అని మనకు వ్రాయబడి ఉంటున్నది. ఇప్పుడు బండను బండగా మనం అర్థం చేసుకోకూడదు. ఆ బండ యేసుక్రీస్తు ప్రభువు. బైబిల్ చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. అయితే బండ యేసుక్రీస్తు ప్రభు అయిన తర్వాత మనం కొంచెం ఆత్మీయంగా దీన్ని ఆలోచించగలుగుదాం. మీకా ఒక ప్రవచనాన్ని ప్రవచించగలిగాడు. మీకా 5వ అధ్యాయం ప్రారంభ వచనములో చూడగలిగినట్లయితే మీకా ప్రవచించిన ప్రవచనం ఎలా ఉన్నది అంటే, అక్కడ ప్రభువును కర్రతో కొట్టబడును అనేటువంటి ప్రవచనం అక్కడ మీకా ప్రవచించగలిగాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కర్రతో కూడా కొట్టబడగలుగుతాడు అనేటువంటి ప్రవచనము ఇక్కడ మీకా ప్రవచించినట్లుగా వాక్య భాగములు మనం చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే కర్రతో క్రీస్తు కొట్టబడగలిగాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ప్రక్కన ఈటెతో పొడవబడగలిగాడో ఆయనలో నుండి రక్తము నీళ్లు రాగలిగెను. మోషే చేతిలో ఉన్న కర్రతో బండను కొట్టినప్పుడు బండలో నుండి నీరు వచ్చి ఆ నీటిని ప్రజలు త్రాగి ఎలాగైతే తృప్తి చెందగలిగారో, బండకు సూచనగా ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన కర్రతో కొట్టబడ్డాడు. ఈటెతో కూడా క్రీస్తు పొడవబడగలిగాడు. ఆయనలో నుండి వచ్చిన రక్తము నీళ్లు మానవ జీవితానికి రక్షణ ఇవ్వగలిగాది. అందుకే అది వారి జీవితానికి ఒక రక్షణానందం. బండనే క్రీస్తులో నుండి ఆ రక్తం అనేది, ఆ నీళ్ళనేది ప్రవహించబడకపోయి ఉంటే మానవునికి ఎక్కడ కానీ పాప విమోచన లేదు, రక్షణ కూడా లేదు. అందుకే ఆయనలో నుండి వచ్చినటువంటి ఆ రక్తము ద్వారానే ఈ రోజున క్రీస్తుని నమ్ముకున్న ప్రతి వ్యక్తికి రక్షణ అనేది రాగలిగింది. కాబట్టి ఆ రక్షణ ఆనందముతో ఎంతోమంది ఈ రోజున తృప్తిని కలిగి ఉంటున్నారు. గమనించాలి, చరిత్ర ప్రకారం
ఆ బండ హోరేబులో ఉన్న బండ కర్రతో కొట్టబడి నీళ్లు వచ్చి వారికి ఎంత తృప్తినిచ్చిందో, ఆత్మీయంగా ఆలోచించగలిగితే ఆ బండ యేసుక్రీస్తే కాబట్టి మీకా ప్రవచించిన రీతిగా ఆయనను కర్రతో కూడా కొట్టగలిగారు, ప్రక్కన ఈటితో కూడా ఆయన పొడవగలిగారు. ఎప్పుడైతే గాన క్రీస్తులో నుండి వచ్చిన రక్తము ద్వారా ఈరోజు మనమందరము రక్షించబడిన వ్యక్తులుగా రక్షణానందములో మనం ఉంటున్నాము. అది యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనకు జరగగలిగాది. ఇది కొంచెం మనం అర్థం చేసుకోవాలి, గమనించాలి. ఆ తర్వాత మనము చూడగలిగినట్లయితే సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8వ వచనాన్ని మనము చూడగలిగినట్లయితే అక్కడ మరో మాట మనకు కనిపిస్తూ ఉంటున్నది. దేవుడు మోషేతో మళ్ళీ మాట్లాడుతున్నాడు. నీవు నీ కర్రను తీసుకొని ప్రజల మధ్య బండతో మాట్లాడుము, అది నీకు నీళ్లు ఇచ్చును అన్నాడు. మొదటేమో కర్రతో కొట్టమన్నాడు, ఆ విధంగానే కొట్టాడు, నీళ్ళు వచ్చాయి. అయితే ఇక్కడ రెండవ పర్యం ఏమంటున్నాడు అంటే, మోషే నీవు కర్రను తీసుకొని ప్రజల మధ్య బండతో కూడా నీవు మాట్లాడుము అని ఇక్కడ చెబుతున్నాడు. నువ్వు అలా మాట్లాడగలిగితే ఆ బండలో నుండి నీరు అనేది రాగలుగుతుంది అని. దేవుడు చెప్పినటువంటి మాట మేరకు ప్రజలందరినీ కూడా బండ దగ్గర పోగు చేసి అక్కడ దేవుడు చెప్పినట్టుగా ఏం చేయాలంటే బండతో మాట్లాడాలి. మోషే అక్కడ బండతో మాట్లాడలేదు, కానీ అక్కడ మోషే ఏం చేశాడంటే బండను కొట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. బండను కొట్టగలిగాడు. ఇక్కడ మనము చూడగలిగితే 2 సార్లు బండను కొట్టినట్లు సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10-11లో మనము చూడగలిగితే మోషే అక్కడ ప్రజలందరినీ కూడా వారిని చూస్తూ ద్రోహులారా అనే మాట తాను వారిని పలుకుతూ అక్కడ కర్రతో 2 సార్లు ఏం చేశారంటే కొట్టగలిగాడు. దేవుడు మాట్లాడమని చెప్పగలిగితే కర్రతో 2 సార్లు కొట్టడము జరగగలిగాది. ఎప్పుడైతే కర్రతో 2 సార్లు కొట్టడము జరగగలిగాదో ఇక చిట్ట చివరికి మోషేకి అక్కడ ఏ తీర్పు వచ్చింది అంటే, మోషే కనాను యొక్క పొలిమేర్ల వరకు వెళ్ళాడు. అక్కడ దేవుడు మోషేతో, మోషే వాగ్దాన దేశం ఇస్తానని చెప్పాను కదా, దగ్గరికి వచ్చేసావు కదా, అదిగో నీ కంటి కనుచూపు మేరకు కనిపించే అదే కనాను దేశం. నిన్ను చూడనిస్తున్నానే కానీ అందులోనికి నేనేమాత్రము నిన్ను పోనివ్వను అని దేవుడు పోనివ్వకుండా మోషేను అక్కడే నిలిపివేశాడు. అక్కడే దేవుడు మోషేకు పిలుపునిచ్చాడు. అంటే అక్కడ మోషే మరణించగలిగాడు. బాగా గమనించాలి. ఇంత పరిస్థితి జరగటానికి కారణం ఏమిటి అంటే, దేవుడు మాట్లాడమని చెప్పగలిగాడు, అయితే కర్రతో 2 సార్లుగా కొట్టగలిగాడు. బైబిల్ అదే చెబుతూ ఉంది. అక్కడ దేవుని యొక్క తీర్పు అనేటువంటిది అక్కడ జరిగిపోవడం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆ తీర్పు ఎటువంటిది అంటే, వాగ్దాన దేశం వరకు నడిచి వచ్చి ప్రజలు నడిపించుకుంటూ వచ్చిన వ్యక్తి కేవలం దేవుడు చూడనిచ్చాడే కానీ అందులోనికి మోషేను ప్రవేశింపనివ్వలేదు. దేవుని యొక్క తీర్పు ఎంత కఠినముగా మోషే విషయములో వ్యవహరించగలిగాదో మనం ఇక్కడ చూస్తుంటున్నాం. అందుకే అది కూడా ఒక విధముగా మనము చెప్పాలి అంటే, అతడు మాట్లాడకుండా 2 సార్లు కొట్టడం. దీని ఆత్మీయ అర్థం ఏమిటి అంటే గాన బాగా మనం అర్థం చేసుకోవాలి. బండనే క్రీస్తు ప్రభుల వారు ఒక్కసారి ఆయన కొట్టబడ్డాడు. కొట్టబడినటువంటి క్రీస్తు ప్రభువు నుండి రక్తం వచ్చింది. అది మనుషుల జీవితానికి రక్షణిచ్చి ఆనందాన్ని కలిగించింది. అయితే ఇక్కడ మోషే ఒకసారి సరిపోతుంది, మళ్ళీ 2వసారి కొట్టకూడదు. మాట్లాడమన్నాడు అంతే. 2వసారి కొట్టగలిగాడు అంటే దేవునికి వ్యతిరేకంగా పనిచేశాడు. అంటే బండనే యేసుక్రీస్తు ఒకేసారి కొట్టబడ్డాడు, ఒకేసారి మరణించగలిగాడు, ఒకేసారి సిలువేయబడగలిగాడు. అయితే బండనే క్రీస్తుని
మళ్ళీ మనము కొట్టేవారుగా, మళ్ళీ సిలువకు వేసేవారుగా, మళ్ళీ ఆయన యొక్క మరణానికి మనం తిరిగి మరణము కలిగించేటువంటి రీతిగా ఎక్కడ కానీ మన జీవితంలో అటువంటి ప్రవర్తన రాకూడదు. మీకు బైబిల్లో ఒక మాట ఉంది చూడండి. అదే హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనము చూడగలిగినట్లయితే, హెబ్రీ 6వ అధ్యాయం మనం చూడగలిగినట్లయితే 4వ వచనములో ఒక మాట మనకు రాయబడి ఉంటూ ఉన్నది. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించి తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము అని వ్రాయబడి ఉంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు అంటున్నాడు. ఈ రోజుల్లో అనేక మంది వ్యక్తులు దేవుణ్ణి మరలా సిలువ వేయచ్చు ఉంటున్నారు వారి ప్రవర్తన ద్వారా. మోషే ఒకసారి కొట్టమన్నా కొట్టావు, రెండవసారి నువ్వు మాట్లాడు అన్నాడు, మాట్లాడవలసింది బదులు మోషే రెండవసారి కొట్టడం మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే ఇక్కడ మోషేకు తీర్పు జరిగిపోయింది, కనానుకు వెళ్ళలేదు. దేవుడు కూడా బండనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కసారిగా కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. అది మానవ జీవితానికి రక్షణ ఇచ్చింది, అంతవరకు సరిపోతుంది. అయితే మనుష్యుడు ఒక్కసారి కొట్టబడిన క్రీస్తులోండి వచ్చిన రక్తము ద్వారా పాపాలు కడుగుకొని విమోచించబడి రక్షణ అనుభవంలోనికి వచ్చి జీవించేటప్పుడు ఆ రక్షించబడిన వ్యక్తి మళ్ళీ పాపం చేశాడు అంటే మరలా యేసు ప్రభుని రెండవసారి సిలువేసినట్టు దాని అర్థం. అందుకే బైబిల్లో కూడా హెబ్రీలు అదే మాట అంటున్నాడు, మరలా మీరు సిలువ వేయవలసిన పని లేదు. మారు మనసు పొందినవాడు, రక్షణ అనుభవంలోనికి వచ్చినవాడు, పరిశుద్ధంగా జీవించేవాడు, ఎక్కడ కానీ ఆ మారు మనసుకు, ఆ రక్షణకు, ఆ పరిశుద్ధమైన జీవితం విలువ ఇవ్వకుండా వాడు మళ్ళీ సాతాను చేత ప్రేరేపింపబడి మళ్ళీ వాడు పాపం చేశాడు అంటే వాని పాపాన్ని బట్టి మళ్ళీ యేసు ప్రభువుని మరలా వాడు సిలువేసిన వాడు కాగలుగుతాడు. చరిత్ర ఆ విధంగా చెబుతుంది, ఆత్మీయంగా చూడగలిగితే ఈ విధంగా చెప్పగలుగుతుంది. కాబట్టి జీవితంలో మన ప్రవర్తన ద్వారా యేసుక్రీస్తుని మరలా మనము సిలువేసే వ్యక్తులుగా ఉండకూడదు. మారు మనసు పొందామా, కాపాడుకుందాం. రక్షించబడ్డామా, కాపాడుకోగలుగుదాం. పరిశుద్ధంగా జీవిస్తున్నామా, కాపాడుకోగలుగుదాం. మన మరణాంతం వరకు కూడా. ఎప్పుడైతే వీటిని మన ప్రక్కన పెట్టి ఏదో మళ్ళీ లోకములో ఆకర్షించబడేటువంటి కార్యాలకు మనం ఆకర్షించబడి దేవుని యొక్క దృష్టిలో ఏదైనా ఒక చిన్న పొరపాటు మనం చేశాము అంటే మళ్ళీ మనము యేసు ప్రభువుని సిలువకు వేసినట్లు. ఆ పరిస్థితి ఎక్కడ కానీ జరగకుండా మనము జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుని వాక్యం మనకు ఆ విధంగా తెలియపరుస్తూ ఉంటున్నది. కాబట్టి బైబిల్ వాక్యములో దేవుడు అంటున్నాడు, మోషే నీ చేతిలో ఏముంది? ఇది ఒక ప్రశ్న. మోషే అన్నాడు, నా చేతిలో కర్ర ఉంది. నా చేతిలో కర్ర ఉంది. ఆ కర్రే ఐగుప్తి దేశములో 10 బాధలను తెప్పించగలిగాది. ఆ కర్రే ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేయటానికి అక్కడ ఉపయోగపడగలిగాది. ఆ కర్రే కొండ శిఖరము మీద మోషే ప్రార్థన చేయగా ఆ రోజున ఇశ్రాయేలులకు విజయం అనేది రాగలిగాది. ఆ కర్రే హోరేబులో ఉన్న బండను కొట్టగా గమనించాలి, నీళ్లను తెప్పించగలిగాది. ఆ కర్ర చిట్ట చివరికి మోషే దగ్గర ఒక తీర్పు అనేది అక్కడ చూపించడం మనం చూస్తూ ఉంటున్నాం. మాట్లాడమంటే కొట్టగలిగాడు. గమనించాలి, కర్రకు ఎందుకింత ప్రాధాన్యత అనేటువంటిది మనము చూస్తూ రాగలిగినట్లయితే మానవుని యొక్క జీవితంలో మనం చూడగలిగితే కర్ర అనేది అంత విలువైనది కాదు.
విలువ కానటువంటి కర్ర ద్వారానే దేవుడు అనే కార్యాలు చేసినప్పుడు కర్ర కంటే విలువైనటువంటి మనము దేవుని యొక్క చేతిలో మనం ఉంటున్నాం కాబట్టి ఆయన కూడా మనలను వాడుకొని ఆయన మహిమార్థకంగా ఈ లోకములో మనల్ని జీవింపచేసి అనేకులకు దేవుడు మనలను ఆశీర్వాదకరంగా దేవుడు చేయగలడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలైన మన జీవితంలో ఎక్కడ కానీ మనం భయానికి కానీ ఆందోళనకు కానీ గురి కాకుండా ధైర్యాన్ని మనము కలిగి మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే దేవుడు ఏ విధంగా ఆ రోజున మోషే యొక్క చేతిలో ఉన్న కర్రను, దావీదు యొక్క చేతిలో ఉన్న ఒడిసెల రాయిని, ఆ రోజున గిద్యోను చేతిలో ఉన్నటువంటి కుండను, దివిటీని, ఆ రోజుల శాంసన్ చేతిలో ఉన్న గాడిద దవడ ఎముకను, ఆ రోజుల్లో ఆ చిన్న పిల్లల దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలను, ఆ రోజున ప్రవక్త యొక్క భార్య ఇంటిలో ఉన్నటువంటి నూనె కుండను ఏ విధంగా దేవుడు ఉపయోగించి అద్భుతమైన కార్యాలు చేయగలిగాడో వాటికంటే విలువైనటువంటి, ఆ వస్తువుల కంటే విలువైనటువంటి సృష్టిలో ప్రథమ ఫలమైన నిన్ను కూడా దేవుడు తన చేతిలోనికి తీసుకొని బలముగా దేవుడు నిన్ను వాడుకోగలడు. నీ ద్వారా కూడా దేవుడు అద్భుతములో ఆశ్చర్యకరమైన కార్యాలను దేవుడు చేయగలుగుతాడు. ఎప్పుడు కానీ నీవుగా నేను బలహీనుడను, నేను బలహీనురాలను అని నీవుగా ఎప్పుడు కానీ చులకన చేసుకోవద్దు. నీవు దేవుని యొక్క రక్తము ద్వారా కడుగబడి కొనబడి ఈ రోజున ఆయన సొత్తైన బిడ్డవు కాబట్టి దేవుడు కూడా నిన్ను ఒక బలమైనటువంటి సాధనముగా తన చేతిలో తీసుకుని నిన్ను దేవుడు వాడుకునేవాడు. ఇది మొదటిది. రెండవదిగా చూచినప్పుడు జీవితంలో ఎక్కడ కానీ ప్రభునందు ప్రియమైనవారు, ఒక్కసారి యేసుక్రీస్తు మన నిమిత్తం సిలువకు వేయబడి ఆయన కొట్టబడి తన రక్తమును చిందించి మనకు రక్షణ ఇచ్చిన తర్వాత మరణాంతం వరకు దాన్ని కాపాడుకోకుండా మళ్ళీ మనం పాపం చేశామంటే ఆ పాపం ద్వారా మరలా యేసు ప్రభుని మనం సిలువకు వేసిన వారం కాగలుగుతాం. అలా వేయాల్సిన వారం కాగలిగినట్లయితే గమనించాలి, మన వాగ్దాన భూమికి పరలోక రాజ్యానికి వెళ్ళలేం. మోషే 2 సార్లు కొట్టడము ద్వారా అక్కడ దేవుని యొక్క మాటను తిరస్కరించగలిగాడు. అందుకే వాగ్దాన భూమిలోనికి వెళ్ళగలిగాడు. మన మరలా యేసు ప్రభును మన పాపము ద్వారా సిలువేసిన వారమైతే వాగ్దాన దేశమైన పరలోకానికి కూడా మనం వెళ్ళలేము అనే విషయాన్ని మనము తెలుసుకోవలసిన వ్యక్తులం. ఒకసారి మార్పు చెందామా దాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళిపోతే పరలోకాన్ని స్వతంత్రించుకోగలుగుతాం.